హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఒక బ్యూటిఫుల్ కాటన్ బ్రా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోబోతున్నామండి. ఈ వీడియోలో నేను 36 సైజ్ బ్రా అనేది మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయబోతున్నానండి. ఇక్కడ వీడియోలో చూపించేటువంటి ఈ ఫార్ములాతోనే, ఈ మెజర్మెంట్స్తోనే మీరు ఏ సైజ్ బ్రా అయినా కూడా స్టిచ్ చేసుకోగలరు అనమాట. దీనికోసము బ్లౌజ్ పీస్లోంచి పొడవు వెడల్పులు 18 సెంటీమీటర్స్ ఉండేటట్లుగా ఒక స్క్వేర్ బిట్ లాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ పీస్ని ఇలా వీడియోలో చూపించినట్టుగా 1 ఫోల్డ్ వేసుకోండి. ఆ తర్వాత సెకండ్ ఫోల్డ్ వేసుకోవాలి. అంటే టోటల్గా మనకి ఇక్కడ 4 పీసులుగా అనేది క్లాత్ ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత టాప్ నుంచి 9 ఇంచెస్ దగ్గరికి ఒకలా మార్కింగ్ చేసుకోండి. టోటల్గా మనకి అంబ్రెల్లా స్కర్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటామో అలా సర్క్యులర్గా అనమాట పైనుంచి చివరి వరకు కూడా 9 ఇంచెస్ దగ్గరే మార్కింగ్ చేసుకోవాలి అండి. ఇక్కడ 36 సైజ్ మెజర్మెంట్స్ తీసుకున్నాను కాబట్టి 36 డివైడెడ్ బై 4 9 ఇంచెస్. సో 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అదే మీరు 32 అనుకోండి 8 ఇంచెస్, 40 ఇంచెస్ అనుకోండి 10 ఇంచెస్. ఆ విధంగా మార్కింగ్ చేసుకొని నీట్గా మనం మార్కింగ్స్ ప్రకారమే ఆ సర్క్యులర్ రౌండ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని ఇలా ఓపెన్ చేస్తే ఫుల్ రౌండ్ షేప్లో మనకు వచ్చేస్తుంది. ఇక్కడ సెంటర్లో మీరు గుర్తు కోసం గట్టిగా ప్రెస్ చేసినట్లు చేస్తే ఒక లైన్ అనేది మనకి ఏర్పడుతుందండి. సో సెంటర్లో ఆ లైన్ వెంబడి కట్ చేసుకొని 2 హాఫ్ సర్కిల్స్గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని కూడా సెంటర్కు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్లో ఉంటుంది కదండి, సెంటర్లో 4 ఇంచెస్ దగ్గరికి ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే చివరి వైపు 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి చివరి వైపుకి క్రాస్గా ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారము ఈ మధ్యలో కట్ చేసి ఆ పీస్ని సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఓపెన్ చేసి ఇలా అన్నమాట ఓపెన్ చేసి ఈ మధ్యలోకి పూర్తిగా కంప్లీట్ ఇప్పుడు 2 ఫోల్డ్స్ ఉన్నది కదా, దాన్ని సింగిల్గా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇవి 2 డాట్స్ మనం స్టిచ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఈ పీస్ని ఫోల్డ్ చేసుకోండి. మనకి సెంటర్లో ఓపెన్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని అటువైపు ఇటువైపు స్టిచ్ చేసుకోవాలి. బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతారేమో అండి, నేను మళ్ళీ ఇంకో పార్ట్ కూడా మీకు వివరంగా చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలనో. సెంటర్కి అటువైపు ఉండేది సెంటర్కి తెచ్చుకోండి. ఇటువైపు పీస్ కూడా ఈ విధంగా సెంటర్కి తీసుకొని ఇప్పుడు మనకి జాయింట్స్ ఉన్నాయి కదా, మనకి బ్లౌజ్ డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకుందామో అదే విధంగా క్రాస్గా స్టిచ్. నెక్స్ట్ ఈ బ్రాకి షోల్డర్ స్ట్రాప్స్ రెడీ చేసుకుందాం. దీనికోసము 17.5 ఇంచెస్ పొడవు 2 ఇంచెస్ వెడల్పు ఉన్నటువంటి క్లాత్ను రెడీ చేసుకోవాలి. మళ్ళీ చూడండి 17.5 ఇంచెస్ పొడవు రావాలి బ్రా షోల్డర్ స్ట్రాప్స్కి. 2 ఇంచెస్ వెడల్పుతో ఉన్నటువంటి పీస్ని రెడీ చేసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా షోల్డర్ స్ట్రాప్స్ అనేవి 2 క్లాత్స్ తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రాకి కింది వైపు బెల్ట్ స్టిచ్ చేసుకుందాం. సో ఈ బెల్ట్ కోసము 34 ఇంచెస్ పొడవు ఉన్నటువంటి క్లాత్ని తీసుకోండి. అదేవిధంగా 3 ఇంచెస్ వెడల్పు ఉండాలి మనకి ఆ పీసు. మనకి కింది వైపు బెల్ట్ కొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది. సో దీనికోసం మీరు 2 పీసులుగా కట్ చేసుకోండి. కటింగ్ పూర్తయిపోయింది కదా, నెక్స్ట్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇబ్రా కప్ షేపు స్టిచ్ చేసుకుందామండి. దీనికోసం ఫస్ట్ ఇక్కడ మళ్ళీ క్లోజప్లో చూపిస్తున్నాను, ఒకసారి స్టిచ్ చేసేటప్పుడు చూడండి. ఇక్కడ ఈ 2 సైడ్స్ అన్నమాట అటువైపు ఇటువైపు జాయిన్ చేసుకోవాలి. సేమ్ మనకి బ్లౌజ్కి ఫ్రంట్ డాట్ ఏ విధంగా స్టిచ్ చేసుకుంటామో క్రాస్గా చేసుకుంటాం కదా, అదే విధంగా ఇక్కడ మీరు స్టిచ్ చేసుకోండి. ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకోండి, స్టిచెస్ లూజ్ కాకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. మనము బయట షాపుల్లో బ్రాండెడ్స్ కాకుండా ఈ నార్మల్ కంపెనీ బ్రాలు కూడా కొనాలంటే కూడా స్టార్టింగ్ నుంచి 200-300 పెడితే కానీ ఒక మంచి బ్రాల్ అనేది అయితే రావట్లేదండి. సో అలా లేకుండా సింపుల్ కాటన్ బ్లౌజ్ పీస్, అంటే ఒక మంచి కలంకారీ కాటన్ పీస్ లేదంటే ప్యూర్ కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకున్న ఈజీగా
ఒక 80 నుంచి 100 రూపీస్లోనే మనకి బ్లౌజ్ పీస్ వచ్చేస్తుంది కదా. సో ఒక్క బ్లౌజ్ పీస్తో మీరు 2 బ్రాలు అనేవి స్టిచ్ చేసుకోవచ్చు. ఇవి డ్రెస్సెస్కి కానీ నైటీలకు కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మనకి ఈ 2 వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా విధంగా ఉంటుంది. అదేవిధంగా నేను 2 కూడా స్టిచ్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ షోల్డర్ స్ట్రాప్స్ రెడీ చేసుకుందామండి. దీనికోసం మనము ఇందాక 17.5 ఇంచెస్ పీస్ కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా సగానికి ఫోల్డ్ చేసి ఎడ్జ్న స్టిచ్ వేసుకోండి. మీకు ముందే చెప్పాను కదా, ఇదే మెజర్మెంట్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మెజర్మెంట్స్తోనే మీరు ఏ సైజు బ్రా అయినా కూడా ఇదే పద్ధతిలో ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర పెన్ను కానీ పెన్సిల్ లేదా స్క్రూ డ్రైవర్తో కూడా దాన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోండి. స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ సరిత మోడమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఇప్పుడు నేను 2 షోల్డర్ స్ట్రాప్స్ కూడా రెడీ చేసేసుకున్నాను. స్ట్రాప్స్ కోసం ఎలాస్టిక్ తీసుకోవాలండి. ఈ చిన్న ఎలాస్టిక్ అయితే మనం మాస్కులకు వేస్తాం కదా, ఆ స్మాల్ ఎలాస్టిక్ తీసుకోండి. ఎలాస్టిక్ కూడా 14 ఇంచెస్ ఉండేలా తీసుకోవాలి. మనము లెంత్ 17 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో దానికి 3 ఇంచెస్ తగ్గించేసి 14 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఈ ఎలాస్టిక్ని ఈ సేఫ్టీ పిన్ తీసుకుని ఈ విధంగా లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎలాస్టిక్ ఎక్కించిన తర్వాత ఈ స్ట్రాప్ ఉంది కదా, ఎడ్జెస్ అన్నమాట, ఎలాస్టిక్తో పాటే అటువైపు ఇటువైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపు కూడా అండి, రెండో వైపుని కూడా ఈ క్లాత్ను ఈ విధంగా సర్దుకొని 2 వైపులా లాక్ చేసుకోండి. స్టిచ్ చేసేసి ఎలాస్టిక్ బయటికి రాకుండా ఉంటుంది. చివరి వరకు మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది ఉండకుండా. 2 షోల్డర్ స్ట్రాప్స్ కూడా రెడీ అయిపోయాయండి. నెక్స్ట్ ఈ బ్రా కప్ షేప్ తీసుకొని మనం ఇందాక రెడీ చేసుకున్నటువంటి ఈ షోల్డర్ స్ట్రాప్ని లోపలి వైపు పెట్టుకోవాలి. అంటే ఈ బ్రా షేప్ వచ్చేసి మనకి బయట వచ్చేసి రాంగ్ సైడు, లోపల రైట్ సైడ్ పెట్టుకుంటాం కదా, ఈ లోపలి వైపే ఈ స్ట్రాప్ పెట్టేసి పైన స్టిచ్ చేసి ఈ చివరి వైపు ఒకవైపు ఓపెన్ ఉంటుంది కదండి, ఆ ఓపెన్ సైడు స్టిచ్ చేసుకోండి. ఇక్కడ కూడా మీరు డబుల్ స్టిచ్ చేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాప్ని ఇలా పట్టుకొని ఈ కప్ షేప్ని రివర్స్ చేసుకోండి. ఈ పనికి పైన కార్నరు నీట్గా రావాలి అంటే ఈ మనకి స్ట్రాప్ని పట్టుకొని ఇలా టైట్గా లాగినట్లంటే ఈ షేప్ కూడా ట్రయాంగిల్ షేప్ అనేది మనకి నీట్గా వస్తుందండి. రెండో వైపును కూడా స్టిచ్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ ఉంది కదా, 1 ఇంచ్ అనమాట, 1 ఇంచ్ వెడల్పుతో ఒకదాని మీద ఒకటి పెట్టి స్టిచ్ చేసుకోవాలి 2 షేపుల్ని కూడా. మళ్ళీ చూడండి, 1 ఇంచ్ వెడల్పు పెట్టండి. మరీ ఎక్కువ లోపలికి కానీ మరీ లైట్గా కానీ జాయిన్ చేయకుండా ఎగ్జాక్ట్ 1 ఇంచ్ వెడల్పు ఇట్లా పెట్టుకొని మీరు జాయిన్ చేసేసుకోండి. ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఇలా వస్తుందండి. సో దీనికి ఇప్పుడు మనం బెల్ట్ జాయిన్ చేస్తాం. సో ఈ బెల్ట్ కోసం 34 ఇంచెస్ పొడవు, 3 ఇంచెస్ వెడల్పుతో 2 పీసెస్ క్లాత్ని తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఈ జాయిన్ చేసుకుందాం. ముందుగా ఈ సెంటర్ నుంచి స్టిచ్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. దీనికోసము ఈ బెల్ట్ సెంటర్లో చిన్న కట్ మార్కు గుర్తుగా పెట్టుకొని బెల్ట్ సెంటరు, ఈ బ్రా సెంటరు రెండిట్టు ఒకే చోట వచ్చేలాగా స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. దాదాపు మన అందరి ఇళ్లలో కూడా ఇలాంటి బ్లౌజ్ పీసులు ఎక్స్ట్రాగానే ఉంటూ ఉంటాయి. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇచ్చిన బ్లౌజ్ పీసులు కానీ లేదా ఎప్పుడో తెచ్చుకుని పక్కన పెట్టేసినటువంటి బ్లౌజ్ పీసులు కానీ ఉంటాయి కదా, సో అలాంటి వాటితోనే మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ఇవి స్టిచ్ చేసుకున్నారంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి రెడీమేడ్ బ్రాల్ జోలికైతే అస్సలు వెళ్ళరండి. ఈ సెంటర్ నుండి చివరి వైపు స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టర్న్ చేసి మరి ఈ చివరి వైపు కూడా ఎడ్జ్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్ట్ చివరి వైపు ఇలా వీడియోలో చూపించిన విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఇలా చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టార్టింగ్లో ఒక 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి స్టార్ట్ చేసుకోండి. ఈ గ్యాప్ ఎందుకంటే మనము ఎలాస్టిక్ ఫిట్ చేసుకోవడానికి ముందుగానే గ్యాప్ వదలాలి. ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసుకుంటామంటే సేమ్ మనకి లెహంగాకి
బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేస్తాం కదండి, అదే విధంగా కూడా ఇక్కడ మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చివరి వరకు కూడా అలాగే అండి, క్రాస్ లేకుండా మీరు క్లాత్ని మరీ ఎక్కువ లాగి పట్టినట్టు లేకుండా జస్ట్ ఊరికి అలా పట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. స్టార్టింగ్లో 2 ఇంచెస్ గ్యాప్ వదులుకున్నాం కదా, ఈ వైపు కూడా 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి ఎండింగ్ స్టిచ్ అనేది చేసుకోవాలి. చివరి వరకు స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఈ కింది వైపును కూడా ఎడ్జ్లో ఒక పైన స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ స్టిచ్ వేసుకోవడం వల్ల ఇది మనకి ముడత రాకుండా ఉంటుంది వాడే కొద్దీ కూడా. నెక్స్ట్ ఈ బెల్ట్కి ఎలాస్టిక్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను మీడియం సైజ్ ఎలాస్టిక్ తీసుకున్నాను. సో మీకు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజు ఎలాస్టిక్ అయినా తీసుకోండి. ఇక్కడ ఎలాస్టిక్ ఏ విధంగా తీసుకుంటామంటే, ఇప్పుడు బెల్ట్ సైజ్ ఎంత 34 ఇంచెస్ కదా, సో 34 ఇంచెస్లో 3 భాగాలు ఎలాస్టిక్ తీసుకోవాలి. అంటే 3 భాగాలు అంటే 34లో సగం 17 ఇంచెస్, 17 ఇంచెస్లో సగము 8.5 ఇంచెస్. సో 17 + 8.5 ఇంచెస్ అంటే 25.5 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనము ఈ ఎలాస్టిక్ని ఈ బెల్ట్లోకి ఎక్కించుకోవాలి. మనం ఇందాక ఎడ్జెస్లో అటువైపు ఇటువైపు కొంచెం గ్యాప్ పెట్టుకున్నాం కదా, సో దీనికోసమే అండి, ఎలాస్టిక్ ఎక్కించుకోవడం కోసమే అనమాట. అది ఎలాస్టిక్ని చివరి వైపు ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ మనకి 2 ఎడ్జెస్ వస్తాయి కదండి ఎలాస్టిక్, ఈ 2 ఎడ్జెస్ని కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. క్లోజ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేసుకొని ఎలాస్టిక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు ఉంది కదండి బెల్ట్ కోసం తీసుకున్న క్లాత్ను, ఈ బెల్ట్ క్లాత్ 2 ఎడ్జెస్ ఓపెన్ పెట్టాం కదా, ఈ 2 ఎడ్జెస్ని కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టుకునేసి ఎడ్జెస్లో జస్ట్ కొంచెం లైట్గా, మరి ఎక్కువ క్లాత్ వదలకుండా లైట్ క్లాత్ పెట్టేసుకొని స్టిచ్ లాక్ చేసుకోండి. బెల్ట్ 2 సైడ్స్ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎలాస్టిక్ ఉంది కదండి, మొత్తం బెల్ట్లోకి సమానంగా వెళ్ళేలాగా ఎలాస్టిక్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏదైతే ఓపెన్ పెట్టుకున్నామో ఈ ఓపెన్కి ఇలా పై వైపున స్టిచ్ చేసుకుంటూ ఆ ఓపెన్ని క్లోజ్ చేసుకోవాలి. ఈ బ్రా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ అండి, లెంత్ అయిందని అనుకోవద్దు. కొంచెం డీటెయిల్డ్గా మీకు ప్రతిదీ చూపిస్తున్నాను. సో ఒకవేళ లెంత్ అయింది అనిపించిన వాళ్ళు ఎవరైనా సరే స్కిప్ చేసుకొని చూడండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చేసింది మనకి. క్లోజ్ చేసేసుకున్నాం కదా ఓపెన్ కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఈ ఫ్రంట్ స్ట్రాప్స్ పెట్టాం కదా షోల్డర్ స్ట్రాప్స్, ఈ స్ట్రాప్స్ని ఇక్కడ బ్యాక్ సైడ్ అనమాట అటువైపు ఇటువైపు పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. ఈ బ్రా షోల్డర్ స్ట్రాప్స్ని కూడా నేను 2 సైడ్స్ జాయిన్ చేశానండి. సో ఇప్పుడైతే మనకి కంప్లీట్గా ఈ బ్రా స్టిచ్చింగ్ పూర్తయిపోయింది. మనకి బ్రా వేసుకుంటే కూడా రెడీమేడ్ ఫిట్టింగే కుదురుతుందండి. చాలా ఈజీగా మనకి బయట హై కాస్ట్లో దొరికే వస్తువుని ఒక 100 రూపీస్లో ఉండేసి ఉంటే మంచి ప్యూర్ కాటన్ బ్లౌజ్ పీస్తో మనము ఒక 2 బ్రాల వరకు స్టిచ్ చేసుకోవండి. చాలా ఈజీ. ఇదే బ్రాకి మీకు బ్యాక్ సైడ్ అంతా ఎలాస్టికే వద్దు అనుకున్నప్పుడు హుక్స్ కూడా జాయిన్ చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ టైం మీకు ఇంకొక వీడియోలో బ్రా హుక్స్తో ఎలా స్టిచ్ చేసుకోవచ్చో చూపిస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీరు ఇంట్లో ఈ బ్రా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి మీకు అవుట్ఫిట్ ఏ విధంగా వచ్చిందో కూడా తెలియచేయండి. మరొక వీడియోతో మీ ముందుకుంటాను. థ్యాంక్ యూ.